అబ్బా ఏంటిది? ఎవరు చూడక ముందు ఒకసారి పాపం చూసుకుందా. పాపా అమ్మయ్యా బజ్జో బజ్జో. అవును, ఇంతకీ మలయాళం మేడం ఎవరు? ఏమో అక్క, నాకింత ఎలాగైనా పాపం తీసుకెళ్ళిపోవాలి. అవునక్క. ఎక్కడికి బయలుదేరారు? పాప దొరికిందండి, వెళ్ళిపోదాం పదండి. పాప దొరికిందా? ఇదిగో చూడండి. అరే వా, సూపర్ ఉంది పాప. పదండి పదండి. తొందరగా. పాప తీసుకెళ్తారా? ఎక్కడికి డైరెక్టర్ గారు పాప కోసం ఎదురు చూస్తున్నారా? పాపని అమ్మాయి అయ్యో షూటింగ్ ఆగిపోతుంది. ఈ అమ్మ నువ్వు కొంచెం ఉంటే ఇక్కడ నుంచి పాపం తీసుకుని వెళ్ళిపోవాలమే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? పదండి లోపలికి. కౌసు ఎవరా నువ్వు? కౌసు నేను. గెటప్ బాగుందా? ఏడ్చినట్టుంది. ఇదిగోండి, నేను పాపం తీసుకొచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళోసారి బాబుని చూసి వాడికి పాలు పట్టేసి వస్తానండి. జాగ్రత్త అండి, మందు దగ్గర తీసుకెళ్ళండి. పాపం జాగ్రత్త తీసుకెళ్ళండి. అయ్యో బాబు బాబు. సార్ పాప వచ్చింది సార్. అయ్యో పాపేదన్నయ్యా? నాకు తెలియదమ్మా, కౌశల్య బుట్టిచ్చింది, నేను తీసుకొచ్చా. పాప ఏమైందన్నయ్యా? సిస్టర్, మనం కొట్టేసినట్టు ఇంకెవరైనా కొట్టేసి ఉండొచ్చు కదా. అయ్యో ఇప్పుడు ఎలా అన్నయ్యా? పాప. కంగారు పడకమ్మా, వెళ్ళి చూద్దాం పద. అయ్యో పదండి. అమ్మయ్యా, నా పాప ఉంది. తను నా నుంచి దూరం కాలేదు. స్వామి, నా బిడ్డని కాపాడి ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూపించు తండ్రి. అంతా రెడీగా? హీరో గారు వచ్చేసారు. రండి బాబు రండి. ఏమయ్యా ప్రసాద్, సీన్ ఏంటి? ఈ రోజు పండగ బాబు. పండగ అవుతే ఉండు, మా ఆవిడకి ఫోన్ చేస్తాను. కథలోరా చెత్తనాయాల. ఏంటి అంటనా? మిమ్మల్ని కాదు బాబు, వీడిని అలా క్లారిటీగా చెప్పరా చెత్త ఎదవా. నిన్ను కాదు, మా అసిస్టెంట్. చెప్పు. ఈ పండగ సందర్భంగా మీరు మీ ఆవిళ్ళకి ఒక్క చీర తెస్తారనమాట. దాన్ని వాళ్ళు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటూ గొడవ పడుతుంటే దాన్ని ఎలా సాల్వ్ చేశారు అన్నదే సీన్ అండి. సింపేస్తాను. ఏంటి చీరే కాదు, సీన్ ని. అబ్బో, కెమెరా రెడీ. ఒరేయ్ ప్రొడక్షన్, జ్యూస్ యాక్షన్. పెద్ద పాప, చిన్న పాప. ఏమండి? నాకండి. నీకేనే, మీకోసమే తెచ్చాను. బాబు గారు, నువ్వు నోరు ఇప్పావంటే నీ నాలుగు కోసేస్తాను. అంటే అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయితే పాపం తీసుకుని వెళ్ళిపోదాం. పెద్ద పాప గారు
ఏంటమ్మా వెళ్ళిపోతామా పాపని తీసుకొని? ఇక్కడ నుంచి త్వరగా బయటపడాలంటే వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాల్సింది. అది కాదు. ఏ ఆపండి మీ రొమాన్స్. అక్క ఏంటక్క ఇదంతా? వీడొద్దు, మనకి వెళ్దాం పదా. అయ్యో అదేంటండి పాపం మీరు ఎన్ని చేసినా ఆయన ఒక్క మాటను అన్నారా? కనీసం కర్ర తీసుకొని కర్ర కర్ర ఆ, కర్ర తీసుకొని పనివాణ్ణి కొట్టారా లేదే? అర్థమైంది. అప్పుడు అనరా. అయ్యో కొట్టండి సార్, ఆపండి. సార్, సార్, కొట్టొద్దు, కొట్టొద్దు, ఆపండి సార్. అయ్యో, కొట్టొద్దు, కొట్టొద్దు. ఆపండి, ఆపండి సార్, ఆపండి, ఆపండి, కొట్టొద్దు. ఏంటి ఎంత పరుడైతే కొట్టేస్తారా? అయ్యో పనివాణ్ణి సపోర్ట్ చేస్తున్నందుకు నెక్స్ట్ 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 మీ ఆవిడ జుట్టు పట్టుకుని పట్టుకొని మెడ వంచి కొట్టారా లేదే? అయ్యో కొట్టండి సార్, చాలు సార్. నెక్స్ట్ 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 తర్వాత ఆ చిన్న పాపని చెంపలు చెంపలు పగలు కొట్టారా లేదే? అర్థమైంది. వెళ్ళిపోతాను. అయ్యో చాలు చాలు సార్, 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 ఆపండి. నెక్స్ట్ 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 పాప వీళ్ళది కాదు, నువ్వు తీసుకెళ్లి పెంచుకోరా సెక్యూరిటీ అని అన్నారా లేదే? చెప్పు, తీసుకెళ్ళిపో. నిజంగానండి? వస్తాను సార్. తీసుకెళ్ళిపో. అసలు నీకు పోతుందా? పాపని ఆ సెక్యూరిటీ తీసుకెళ్ళిపోమంటావేంటి? ఎవడికో పుట్టిన పాపని ఎవడో తీసుకెళ్లిపోతుంటే నాకెందుకురా? కొట్టండి. వాటర్ మీద చెయ్యేస్తున్నావు నువ్వు. ఏంటి? ఏం చేస్తావురా? అబ్బా, అది ఎత్తిపోతున్నావు. మళ్ళా స్టార్ట్ చేసిండు. ఈ కొట్టుడు సీన్ లేదు బాబు మన దాంట్లో. ఇది నేను క్రియేట్ చేసిన సీన్ రా, రాసుకో. అయితే నా స్క్రిప్ట్ ఎందుకు, నా డైరెక్షన్ ఎందుకు? ఏంటి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు? ఏం చేద్దాం? రేయ్ అదిగురా. ఏయ్ ఆగు. ఏయ్ ఆగరా. ఏయ్ ఏయ్ ఆగు. రేయ్ ఆగరా. ఆగా. రేయ్ రేయ్ ఆగరా. ఏయ్ ఆగు. ఏయ్ నాకు తెలుసురా, నువ్వు పాప నమ్మడానికే తీసుకుపోతున్నావని. మర్యాదగా పాపనివ్వు, లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపి పాతేస్తా. ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా? ఈ పాప నాది. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు దక్కనివ్వను.
హేయ్, ఇది బయటకు వెళ్తే నిజాలు కూడా బయటకు వెళ్తాయి. దీన్ని చంపి పారేయండి. ఏయ్, పట్టుకోండ్రా గుట్టపతులారా. పట్టుకోండి దాన్ని. రండ్రా. ఇది మామూలుది కాదు. అమ్మో, ఇది శివంగి. అమ్మో, చంపేసేలా ఉంది. ఏం చేయాలి దీన్ని? ఏం చేయాలి? చంపేస్తాను. పాపం నాకివ్వు, లేకపోతే పొడి చేస్తాను. ఇవ్వు. నిన్ను హే బొంబాయి పార్టీ. పాపం తెచ్చావా? తెచ్చా. డబ్బులేవి? డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ముందు పాప నువ్వు ఇవ్వు. ఇవ్వు, డబ్బులు ఇవ్వు. ఇస్తున్నా. ఇదిగో డబ్బు. అయ్యో, డబ్బులు. ఇదిగో డబ్బులు. ఎక్కడికి పోతున్నా? అయ్యో, డబ్బులు. అమ్మ మధు, పాపమ్మా, పాప. వాళ్ళు వచ్చేస్తారు. పదమ్మా, పద. అయ్యో, బుజ్జి ఎంత దారుణంగా కొట్టాడు. పాపని ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ తీసుకెళ్లాడు ఏమో. ఇప్పుడు ఏం చేద్దాం బుజ్జి? వెళ్ళి పండి పట్టుకుందామండి. మిస్ అయినా
అత్తయ్య మనల్ని చంపేస్తుంది. అవునండి, వెళ్దాం పదండి. ఎక్కడికి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా సినిమా చాలా ఉందిరా. అబ్బా ఏట్రా ఇది? అంటే చూపిస్తా, మధ్యలోకి రండి. ఓకే, కమాన్ చెప్పండి. అలాగే ఏమిటా అప్పుడే సీనే మొదలవలేదు, ఇలా చెత్త కొట్టేశారు? ఇది మా ఇమాజినేషన్ సార్. రాసు. ఆహా, ఎవడికాడు సీన్ క్రియేట్ చేసుకుని ఎవడికాడు డైరెక్షన్ చేసుకుంటే ఇంకా డైరెక్టర్ గా నేనెందుకు? చస్తే నేను ఈ సినిమా చేంజ్ చేసుకోండి. అమ్మా, అబ్బా, నేను ఎక్కడున్నాను? తొందరగా రావే, లేకుంటే వాడు మళ్ళీ అన్నయ్య, పాప నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? నడుచుకొని. అరే నీకు తెలుసా, పాప నడుస్తుందిరా, మంచాలు ఎక్కుతుంది, అప్పుడప్పుడు ఇద్దరులా కనిపిస్తుందిరా. మేము కూడా నీకు ఇద్దరులా కనిపిస్తున్నామా? అన్నయ్యకి మంది ఎక్కువైంది. అన్నయ్య ఇక్కడ రౌడీలు ఎక్కువ ఉన్నారు, వెళ్ళిపోదాం తా. మన 5,000. అయ్యో నీ 5,000 నేను ప్యాకెట్లు గెలిచినప్పుడు ఇచ్చేస్తలే. పదన్నా పద, రాబుజీ. అయ్యో అమ్మా, కొల్లబడి చేశారే. ఎవడు ఎవలే గంగమ్మ నువ్వా? కాంబేశ్వర్ బాబు నేనే. భగవంతుడి దయ వల్ల ఎంత పెద్ద గండం తప్పింది. ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాల్సి వచ్చేది వదినా. జరిగింది ఓ పీడకల అనుకుని మర్చిపోమ్మా. పాప క్షేమంగా ఉంది కదా, ఇక నువ్వు హ్యాపీగా ఉండు. ఓ నాన్నా, ఓ తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా, అమ్మ ఇక్కడే ఉంది కదా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటో దినా, ఎందుకు ఇలా ఏడుస్తుంది? అయ్యో, అల్లెల్లెల్లో ఏడుస్తుందక్క. ఏమండి, పాప ఏడుస్తుందండి. అమ్మా, పాప ఏడుస్తుందమ్మా. మీ అమ్మ ఎక్కడుందండి? ఎక్కడుంది? అయ్యో, ఏంటి మధుమతి పాప ఏడుస్తుందా? మధుమతి ఎక్కడుంది నీ బొంద? నీ అత్యాశకు బిడ్డని తల్లి నుంచి దూరం చేశావుగా. మీరు మొయ్యండి. నాన్న బద్రి, దీనికి ఏమైనా పరిష్కారం చూడరా? నేనేమన్నా 10 మందిని కన్నానా అమ్మా? ఒక్కదానే కదా కన్నది. అది కూడా మా అత్తగారి ఇంట్లో పెరుగుతుంది. బహుశా ఆకలయ్యి పాల కోసం ఏడుస్తుందేమోనమ్మా. కరెక్టే రాంబాబు. ఓసే శిరీష, నువ్వు వెళ్ళి పాల సీసా తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? వదినా, ఇప్పుడే పాలు తాగింది, ఏడుస్తుందేంటి? ఊరుకు బంగారం, ఊరుకు. లేదమ్మా, ఏడవకమ్మా, ఏడవక తల్లి. ఇదిగో పెద్దమ్మ పాల సీసా తీసుకొస్తుంది. కడుపు నిండా తాకుండా కొంచెం మిగుల్చుకో, లేకపోతే అజీర్తి చేస్తుంది, తర్వాత వాంతి చేస్తావు, నీకే కదా నష్టం. ఇదిగో లత, పట్టవే. తాగమ్మా చిన్ని, తాగు తాగు తాగు. అయ్యో
పడుకో. మమ్మ ఇస్తుంది. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో అమ్మమ్మ. అమ్మయ్యా అమ్మా. అవునత్తయ్య గారు జైతు ఎక్కడా? ఉదయాన్నే వస్తానన్నాడే. ఒక మొండి బాకీ ఉంది, వసూలు చేసుకొని రమ్మన్నాను నేనే. అయ్యయ్యో ఇదేంట్రా, ఇప్పుడేగా పీకల దాకా తాగింది, అయినా ఏడుస్తుందేంటి? అదే అర్థం కావట్లేదమ్మా. బహుశా మందు కోసం అయి ఉంటుందమ్మా. ముందు అన్నావంటే ముందు నీ మూతి పగల కొడతాను. మందు అంటే బలానికమ్మా. నువ్వేం మందు అన్నావో పసిపిల్ల దానికి అర్థమైందిలే. పోనా. అయ్యో ముందు దీనేడు పాపండ్రా.